ఈరోజు మనం కార్తీక పురాణంలోని పోలి స్వర్గం కథను చెప్పుకుందాం. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒక్కటే. ధనికుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలు ఆయన చూడడు. నిర్మలమైన మనస్సుతో ఆయనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరమైనది. అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతృప్తి పరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా పూజ చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్ని అయినా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలి స్వర్గంకు వెళ్లే ఈ వృత్తాంతమే ఇందుకు నిదర్శనం. ఆ కథ ఏమిటంటే, పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ. చిన్నతనం నుంచి ఆమెకు భక్తి ఎక్కువ. పూజలు అన్నా నోములు అన్నా ఎంతో ఆసక్తి. భక్తితో వేకుమజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొలది పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది. పోలికి యుక్త వయసు రావటంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు. ఆ అత్తగారింట్లో పోలి 5వ కోడలిగా అడుగుపెట్టింది. వారిది ఉమ్మడి కుటుంబం. 5గురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు. పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికి వచ్చిన బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దాంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి నుంచి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తురాలు ఇంకెవరూ లేరు అనేది ఆమె అహంకారం. ఆచారాలు పాటించే హక్కు తన ఇంట్లో తనకు మాత్రమే ఉంది అని వాదించేది. పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయింది. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావటంతో కార్తీక మాసం చేసే పూజ ఏదైనా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండటంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా పోలికి కార్తీక మాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. బయటకు ప్రేమలు నటిస్తూ మిగిలిన 4 కోడళ్ళని వెంట పెట్టుకుని పోలిని మాత్రమే ఇంట్లో వదిలేసి నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకుని వచ్చేది. ఇంట్లో ఉన్న పోలికి తాను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులు అప్పగించేది. చివరికి దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రిని దాచిపెట్టి మరీ నదికి వెళ్ళేది. పోలి మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడలేదు, కోపం తెచ్చుకోలేదు. అత్తగారిని అదేమిటి అని ప్రశ్నించలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తి తీసుకొని పత్తిని వత్తిగా చేసి ఇంట్లో మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నను తీసి వత్తికి రాసి దాంతో దీపం పెట్టేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది. కార్తీక మాసం చివరికి వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఎప్పటిలాగే అత్తగారు మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా ధర్మాచరణతో పూర్తి చేసిన పూజను చూసి దేవతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెకు స్వర్గానికి తీసుకువెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దివ్యమైన విమానాన్ని తీసుకుని పోలి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండడం చూసి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే నిష్కల్మషమైన మనస్సు ఉందని వారిని కిందకు తోశారు.
పోలి మాత్రం స్వర్గానికి చేరుకుంది. ఆ రకంగా కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిష్కల్మషమైన మనస్సుతో దీపం వెలిగించిన ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునే వరాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. భగవంతునికి కల్మషం లేని మనస్సు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని పోలి జీవితం ఇతివృత్తం ద్వారా స్పష్టమవుతుంది. పోలి స్వర్గానికి చేరుకున్న వృత్తాంతానికి గుర్తుగా తెలుగునాట ప్రజలందరూ కార్తీక అమావాస్య రోజు దాటగానే ఉదయాన్నే అరటి డొప్పలతో దీపాలను వెలిగించి నదిలో వదులుతూ పోలిని తలుచుకుంటారు. ఈ ఘట్టమే పోలి స్వర్గానికి పంపించటం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేదా కొన్ని రోజులు దీపాలు వెలిగించకపోయినప్పటికీ ఈ అమావాస్య దాటిన తరువాత 30 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణంలో చెప్పబడింది. పోలి వ్రత కథ ఇంతటితో సమాప్తం. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.